వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఐపీఎల్లో మనకు ముంబై వర్సెస్ లక్నో మ్యాచ్ ఉంది. ఇంకో మ్యాచ్ ఇంగ్లాండ్ ఉమెన్స్ వర్సెస్ పాకిస్తాన్ ఉమెన్స్ మ్యాచ్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఐపీఎల్ మ్యాచ్ చూసుకుంటే ముంబై వర్సెస్ లక్నో. ముంబై టు విన్ ద మ్యాచ్ వర్సెస్ లక్నో. ముంబై మ్యాచ్ గెలుస్తుందా గెలవదా? గెలుస్తుందంటే ఎస్ మీద వేయండి, లక్నో గెలుస్తుందంటే నో మీద వేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మ్యాచ్ మీద. ఇప్పుడు ఓవర్స్ మీద చూసుకుంటే ముంబై టు స్కోర్ 30 ఆర్ మోర్ రన్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద 3 overs. ఇది నో, కన్ఫామ్గా నో వేసుకోండి ఫ్రెండ్స్. ముంబై టు స్కోర్ 55 runs ఆర్ మోర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 6th over వర్సెస్ లక్నో. ఇది కూడా మినిమం మనం మ్యాచ్ జరిగేటప్పుడు ఇది మ్యాక్సిమం నో అని వేసుకోండి ఫ్రెండ్స్. తక్కువ రేషియో ఉంది కాబట్టి కొద్దిగా రిస్క్ తీసుకోండి, నో అని వేయండి. ముంబై టు టేక్ 1 or more wickets at the end of 3 overs. 3 oversలో 1 wicket తీయదు, నో. లక్నో టు స్కోర్ 7 boundaries or more at the end of the 5th over. ఇది మనం మ్యాచ్ టైంలో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది వదిలేసేయండి. ముంబై 7 boundaries కొట్టదా 5 over లోపు. ఇది ఎస్ వేసుకోండి ఫ్రెండ్స్, ముంబై కొడుతుంది. లక్నో టు టేక్ 1 or more wickets at the end of the 3 overs, నో. Lucknow to score 30 or more runs at the end of the 3 overs, no. Lucknow to score 55 or more runs at the end of the 6th over. ఇది కూడా మ్యాక్సిమం నో ఫ్రెండ్స్. Lucknow to take 2 or more wickets at the end of the 6th overs, no. ముంబై కూడా 2 wickets తీయదు 6 overs లోపు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టీమ్స్ మీదకి వస్తే ఎవరు ఎక్కువ 4 కొడతారు, ఎవరు ఎక్కువ 6 కొడతారనే ఈ బెట్స్ ఫ్రెండ్స్. మీరు మన వాట్సాప్ గ్రూప్లో ఉంటే మీరు ఆ టైంకి మనం మీ బెట్స్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాం. మీరు మన కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి మన వాట్సాప్ గ్రూప్లో. పోల్స్ మీద చూస్తే ఇంకా పోల్స్ అయితే ఇప్పటికీ ఏమీ లేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇవి బెట్స్. ఎందుకంటే ఈ మ్యాచ్లో బెట్స్ తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇది ముంబైకి ఇది గెలిచిన ఓడిపోయిన ఒకటే మ్యాచ్, అందుకే ఈ మ్యాచ్లో బెట్స్ తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకో మ్యాచ్ చూసుకుంటే ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ ఉమెన్స్ మ్యాచ్ మీదకి వస్తే ఈ మ్యాచ్ ఎట్లయినా 1 side మ్యాచ్, ఇంగ్లాండ్ ఉమెన్స్ గెలుస్తారు. ఒకవేళ మనం పాకిస్తాన్ మీద వేస్తే రేషియో మంచిగా వచ్చేటప్పుడు మనం క్యాష్ అవుట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ పాకిస్తాన్ మీద వేయడం రిస్కే. ఓవర్స్ మీద ఇంగ్లాండ్ ఉమెన్స్ టు స్కోర్ 25 runs 3 overs లోపు, నో. రేషియో ఎక్కువ ఉంది కాబట్టి వదిలేయండి ఫ్రెండ్స్. ఇది ఇంగ్లాండ్ 3 wickets 1 wicket తీస్తారు 3 overs లోపు, మ్యాక్సిమం తీయొచ్చు. పాకిస్తాన్ ఇది నో. ఉమెన్స్ స్కోర్ 45 runs, ఎస్ ఇది కొడతారు ఫ్రెండ్స్ ఇంగ్లాండ్ వాళ్ళు. పాకిస్తాన్ నో, 25 runs కొట్టదు 3 overs లోపు. ఇంగ్లాండ్ టు టేక్ 2 or more wickets at the end of 6 overs. ఇది ఎస్, ఇంగ్లాండ్ వాళ్ళు తీస్తారు ఫ్రెండ్స్ 2 wickets 6 overs లోపు. పాకిస్తాన్ టు టేక్ 2 or more wickets at the end of the, నో. పాకిస్తాన్ 3 overs 1 wicket తీస్తుందా తీయదా, నో. ఇది రేషియో తక్కువ ఉంది ఫ్రెండ్స్, ఇది వేసుకోండి. ఈక్వల్ రేషియోలో ఉంది, ఇది వేసుకోండి. టీమ్స్ మీదకి వస్తే ఇది ఎవరు ఎక్కువ 4 కొడతారు, ఎవరు ఎక్కువ 6 కొడతారు అంటే మొత్తం ఇంగ్లాండ్ మీద ఉంది ఫ్రెండ్స్. ఇది రేషియో ఎక్కువ వదిలేసేయండి అది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన ప్రోబోలో ఉన్న మ్యాచెస్, వాటి ప్రిడిక్షన్స్. మీరు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా మ్యాచ్ ప్రిడిక్షన్స్ కావాలన్నా కింద మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అందులో జాయిన్ అయ్యండి. ఓకే ఫ్రెండ్స్.